మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రస్తుతం మనం మోందా తుఫాన్ తర్వాత పొదిలి రైల్వే స్టేషన్ పరిస్థితి ఏ విధంగా ఉంది పరిశీలించేందుకు ప్రస్తుతం ఎలా ఉందనే దాని మీద మనం పొదిలి టైమ్స్ బృందం పొదిలి పట్టణంలో రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాం. ప్రస్తుతం మన రైల్వే స్టేషన్ సంబంధించి గత 2 నెలల క్రితం వచ్చినప్పుడు ఆ ఫుడ్ బ్రిడ్జికి సంబంధించిన స్టెప్స్ అయితే వేయలేదు. పూర్తిగా ప్రతి స్టెప్స్ అన్ని వేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ గతంలో పైన రేకులు వేసిన పరిస్థితి అయితే లేదు 2 నెలల క్రితం. ఇప్పుడు పూర్తి స్థాయిలో రేకులు వేసి పూర్తిగా ప్లాట్ఫామ్ సంబంధించిన రేకులు వేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. గత 2 నెలల క్రితం వచ్చినప్పుడు అక్కడ రైల్వే ట్రాక్ ఏదైతే రైల్వే ట్రాక్ కింద ఉన్న రైల్వే ట్రాక్ లేదు, ఇప్పుడు రైల్వే ట్రాక్ వేశారు. ఇటీవల ఒక 20 రోజుల క్రితం రైల్వే ట్రాక్ వేసిన తర్వాత ఇదే ట్రాక్ పై నుంచి కనిగిరికి రవాణా రైలు అయితే ఇదే ట్రాక్ నుంచి వెళ్ళిన పరిస్థితి అయితే మొత్తం మీద ప్రస్తుతం మనం గత 2 నెలల క్రితం వచ్చినప్పుడు కింద నేమ్ బోర్డు ఆ పొదిలి రైల్వే స్టేషన్ అనే నేమ్ బోర్డు కూడా లేదు. ప్రస్తుతం ఆ నేమ్ బోర్డు రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు కూడా వేసిన పరిస్థితి ఉంది. పనులు వర్షానికి సంబంధించిన అయితే రైల్వే స్టేషన్కి సంబంధించి ఎలాంటి దెబ్బతిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఎటువంటి పరిస్థితి కనపడలేదు. ఒకవైపు పక్కన చూస్తే రాజపాలెం సంబంధించిన చెరువు ఆ పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు చూడండి ఒకసారి చెరువు పూర్తి స్థాయి నిండిన పరిస్థితి ఉంది. ఆ పక్క నుంచి చూస్తే పూర్తి విజువల్స్ ఆ రైల్వే చిన్న చెరువు అయితే చిన్నదే, దాదాపు చెరువు పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. గతంలో పూర్తిగా దాదాపు దీని లోపల మట్టి తోలకం ఆయన చేసిన సుమారు ఇక్కడ అయితే 30 నుంచి 40 అడుగుల లోతు గుంతలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఆ 30-40 అడుగుల గోతులు నిండి పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి రాజపాలెం చెరువు కూడా వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ చుట్టూ ఇక్కడ ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఇంకా ఫ్లోరింగ్ లాగే పరిస్థితి కావాలి. ఇప్పుడు ఈ వర్షానికి మిగతా పరిస్థితి మామూలుగా ఉంది, గడ్డి మోసిన పరిస్థితి. ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ సంబంధించి ఆ ఫ్లోరింగ్ లాగాల్సిన పని అయితే చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విధంగా అయితే రైల్వే స్టేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ఇంకా మన గతంలో చెప్పుకున్నట్టు ఈ సంవత్సరం జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకపోతే ఈ మిగతా అన్ని కలిసి ఒక 3-4 నెలల తగ్గి పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ సంబంధించి నిర్మాణ పనులు పూర్తి అయ్యే పరిస్థితి. ఇప్పుడు అంతా దాదాపు 90% దాకా నిర్మాణ పనులు అంతా ప్యాచ్ వర్క్ చేస్తుంది. ఆ పక్కన రైల్వే ప్లాట్ఫామ్ నుంచి ఫ్లోర్ వర్క్ కూడా జరుగుతున్న పరిస్థితి. దాదాపు ఫ్లోర్ వర్క్ అది జరుగుతుంది. ఇక్కడ ఇది ఫ్లోర్ వర్క్ జరిగితే దాదాపు ఒక 500 మీటర్లు ఫ్లోర్ వర్క్ జరగాల్సిన పరిస్థితి. ఆ పక్క దాదాపు ఫ్లోర్ వర్క్ ఒక రకంగా పూర్తయిన పరిస్థితి. అక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. మొత్తం గతంలో పైన మనం చూసినప్పుడు గతంలో ఫుడ్ బ్రిడ్జ్ సంబంధించిన స్టెప్స్ అయితే లేవు. ప్రస్తుతం స్టెప్స్ వేశారు. ఆ స్టెప్స్ కూడా పైన వెళ్ళి ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు గత 2 నెలల క్రితానికి ఇప్పుడు కొంచెం ప్రగతిగా అయితే కనపడింది. గతంలో ఒక 60% నిర్మాణ పనులు పూర్తి అయిన పరిస్థితి ఉంటే ప్రస్తుతం ఆ దాదాపు 80% దాకా పుట్టు ఒక 2 నెలల్లోనే 20% దాకా పైగా పూర్తి స్థాయి నిర్మాణ ప్రగతి పనులు అయితే మనకి కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ పక్కన కొద్దిగా అన్ని ప్యాచ్ వర్క్లు మాత్రమే నిర్మాణం అయిన పరిస్థితి ఉంది. మనం రైల్వే కాంట్రాక్టర్ల ద్వారా మనకు సమాచారం ఏంటంటే మేము జనవరి చివరి నాటికల్లా పూర్తి చేస్తామని ప్రాథమికంగా చెప్పిన పరిస్థితి ఉంది గతంలో. కాకపోతే ఇప్పుడు వర్షాభావం ఇతరత్ర కారణాల వల్ల ఇది దాదాపు ఫిబ్రవరి మార్చి నాటికి పూర్తి స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయ్యి తర్వాత విద్యుత్ సంబంధించిన విద్యుత్ లైన్ కూడా దాదాపు నడికూడి శ్రీకాళహస్తి విద్యుత్ లైన్ పనులు కూడా కుర్చేడు పై నుంచి కొత్త లైన్ వేసే కొత్త లైన్ ప్రతిపాదన అక్కడి నుంచి మొదలు కాబోతున్నాయి. అంటే పొదిలి రైల్వే స్టేషన్ పూర్తయిన నాటికి మరో 3 నెలలు పూర్తయిన నాటికి ఇక్కడ విద్యుత్ కనెక్షన్ కూడా విద్యుత్ లైన్లు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంటుందనేది రైల్వే అధికారుల ద్వారా మన సమాచారం. మొత్తం మీద మార్చి 31 నాటికి లక్ష్యంగా అయితే మనం మరో 4 నెలల్లో ఇది పూర్తి స్థాయి రైల్వే స్టేషన్ పూర్తి నిర్మాణ పనిపై ఆ విద్యుత్ కాంతులతో
పూర్తి స్థాయి అందుబాటులో ఉండే విధంగా వచ్చే అవకాశం ఉంది. మనం ఒకసారి ఆ స్టెప్స్ తర్వాత స్టెప్స్ కింద ప్రాథమిక మిగతా వరకు కింద విధంగా ఉందని మిగతా అంశాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి పొదిలి టైమ్స్.